మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. బీహార్లో చాలా గందరగోళం జరుగుతుందండి. మనకి ఈ సోకాల్డ్ మీడియాలో అంతగా వార్తలు తెలియటం లేదు కానీ బీహార్లో నిజంగా చెప్పాలంటే చాలా అల్లకల్లోలంగా ఉంది. ఏమిటి అల్లకల్లోలం? ఏమైనా తుఫాను బీభత్సమా, ఏమైనా భూకంపమా? ఏమిటి కాదు. ఎలక్షన్ కమిషన్ సృష్టించినటువంటి తుఫాను బీభత్సం, భూకంపం, సునామీ. ఏమిటి ఎలక్షన్ కమిషన్కి అంత అర్జెంటుగా బీహార్ మీద దృష్టి పడింది అంటే 4-5 నెలల్లో బీహార్లో ఎన్నికలు. సరే, ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. దానికోసమే ఎలక్షన్ కమిషన్ పుట్టింది కాబట్టి సర్వసన్నాహాలు చేయడం అనేటటువంటి దాని విధి, దాని కర్తవ్యం, దాని బాధ్యత ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. కానీ ఇప్పుడు బీహార్లో మొత్తం ప్రతిపక్షాలనే కాదు, బీహార్లో ఉన్నటువంటి ఓటర్లను అందరినీ కూడా అలజడికి గురి చేసేటటువంటి నిర్ణయము ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. అది మీకు తెలుసు. అదేమిటయా అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్. ఓటర్ల జాబితాని చాలా స్పెషల్గా ఇంటెన్సివ్ రివిజన్ చేయాలట. సో దీనికి కాల పరిమితి విధించింది చాలా తక్కువ. ఆగస్టు 1 కల్లా పబ్లిష్ చేసేయాలి. మరి ఈలోపు దాదాపు 8 కోట్ల మంది బీహార్లో ఓటర్లు ఉన్నారు. సో 8 కోట్ల మందికి సంబంధించి మరి ఈ తక్కువ కాలంలో ఇంత ఇంటెన్సివ్ రివిజన్ ఎలా జరుగుతుంది అనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మేము చేస్తాం, మీకెందుకని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అనేటటువంటిది, ఇది సాధ్యమా అసాధ్యమా అనేటటువంటిది, ఎందుకు అసాధ్యము ఏమిటి అనేది మనం చెప్పుకుందాం తర్వాత. ప్రతిపక్షాలు చెప్తున్నది ఏమిటంటే ఈ ప్రక్రియ, ఈ టోటల్ ప్రాసెస్ ఈజ్ టోటల్లీ ఇంప్రాక్టికల్ అండ్ అన్డెమోక్రటిక్. అక్కడ ప్రతిపక్షాలంటే ఆర్జేడీ, అలాగే కాంగ్రెస్, అలాగే సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ ఇట్లాంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నిన్న ఎలక్షన్ కమిషనర్ని కలిసాయి. అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఒక మెమొరాండం ఇచ్చాయి దీనికి సంబంధించి సాధక బాధకాలు ఏమిటని. వాళ్ళు ప్రతిపక్షాలు చెప్తున్నది ఏమిటి అంటే ఇంత అర్జెంటుగా మీకు ఎందుకు బీహార్లో ఓటర్ల జాబితాని సవరించాలనేటటువంటి అభిప్రాయం కలిగింది, ఎందుకు ఇంత హేస్టీ డెసిషన్ తీసుకున్నారు అనేటటువంటిది ఒకటి. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కదా. ఇంతకు ముందు ఉన్నటువంటి ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు జరిగాయి కదా, జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా. ఆ ఎన్నికల ఫలితాల ఆధారంగానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది కదా. మరి ఓటర్ల జాబితా అంతా కూడా అవకతవకలు ఉన్నాయి, దీన్ని చాలా సవరించాలి, అది ఇది అని చెప్పినప్పుడు అంటే ఇన్ని అవకతవకలు ఉన్నటువంటి ఈ ఓటర్ల జాబితాతో మీరు ఎన్నికయ్యి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నిజంగా ఈ ఓటర్ల జాబితాని నమ్మశక్యం కానటువంటి ఓటర్ల జాబితా ఆధారంగా మీరు గెలిచినటువంటి ఆ గెలుపు, ఆ విజయం కూడా విజయం కాదు కదా. మరి దాన్ని ఎలా విజయం చేసుకొని మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనేటటువంటి క్వశ్చన్ ఒకటి. ఇంకొకటి ఏమిటి అంటే ఇది ఆచరణ సాధ్యం కాదు, అప్రజాస్వామికము అని ఎందుకని అంటున్నారయ్యా అంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఓటర్ల జాబితా ఏదైతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటుందే, ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ఓటర్ల జాబితాని తయారు చేయడానికి ప్రతి ఒక్క ఓటర్కి 11 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేటటువంటిది నియమం పెట్టి అందరికీ కూడా ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ జారీ చేశారు. దాదాపు 87% మందికి ఆల్రెడీ ఈ ఫామ్స్ ఇచ్చేశారట. చెప్పాను కదా, 8 కోట్ల మంది ఉంటే దాదాపు 87% మందికి ఈ ఫామ్స్ వెళ్ళిపోయినాయి. ఫామ్స్ ఇవ్వడం ఏముంది, ఇచ్చారు. కానీ ఆ ఫార్మ్స్లో అడిగినటువంటి ఫార్మ్స్ ఉన్నాయే, డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్, అవి ఎక్కడ నుంచి ఎవరు తీసుకొస్తారు ఏమిటి అనేటటువంటిది. ప్రతిపక్షాల ఆరోపణ ఏమిటి అనేటటువంటిది అంటే అందరూ కూడా వీళ్ళు అడిగినటువంటి
ఆ సర్టిఫికేట్స్ ఏమిటి, డాక్యుమెంట్స్ ఏమిటి అనేది చూస్తే అది అందరూ ఇంత త్వరగా సమకూర్చుకోలేరు, సమర్పించుకోలేరు. కాబట్టి కొన్ని సెక్షన్స్ ఆఫ్ వాటర్స్ని ఎలిమినేట్ చేయడం అనేటటువంటి దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి చర్య ఇది. దీనికి ఎలక్షన్ కమిషన్ పూనుకుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ దళిత బహుజన వర్గాల్లో వీళ్ళు అడుగుతున్నటువంటివి అన్నిటినీ కూడా సమకూర్చేటటువంటి శక్తి లేదు, సామర్థ్యం లేదు, అంత టైం లేదు, అంత వెసులుబాటు లేదు వాళ్ళకి. అయ్యా ఏమిటి ఇంతకీ ఈ 11 అంటే ఈ 11లో అతి కీలకమైనవి ఏమిటా అంటే ఎన్ఆర్సీకి ఏ విధమైనటువంటి నేషనల్ సిటిజన్షిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏమైతే డాక్యుమెంట్స్ అడిగారో ముఖ్యమైనటువంటి జన్మ ప్రమాణ పత్రం, బర్త్ సర్టిఫికేట్, అలాగే కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ అతి కీలకమైనటువంటివి అన్నమాట. ఇవి చాలామంది దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదంట, దానికి కూడా గగ్గోలు పెడుతున్నారు. సో చాలామంది దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, అలాగే రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఓటర్ ఐడి కూడా ఉంది, అలాగే లేబర్ కార్డ్, బంగ్రేగా లాంటి కార్డ్స్ కూడా ఉన్నాయి. అవి సరిపోవు, నువ్వు నీ కులం ఏంటో ధృవీకరించే పత్రం కావాలి, అలాగే నీ జన్మ పత్రం కూడా కావాలి, నీ బర్త్ సర్టిఫికెట్ కూడా కావాలి. సో ఈ రెండు కూడా వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర లేవు. వీళ్ళ ఓటర్లు అందరూ కూడా 2024లో మన సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసాము, అలాగే అంతకు ముందు ఓట్లు వేసాము. సో మాకందరికీ ఓటు హక్కు ఉందని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకొక కీలకమైనటువంటి పాయింట్, ఈ ప్రతిపక్షాలు నిన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర సమర్పించిన మెమోరాండంలోనూ అలాగే ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి దాంట్లోనూ కూడా ఏంటి చెప్తున్నారయ్యా అంటే బీహార్లో చాలా దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి జనసంఖ్య చాలా ఉంది. వాళ్ళు వాళ్ళ సొంత రాష్ట్రంలో పనులు దొరకక వేరే 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 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో చల్లాచెదురయ్యి పనిపాట్ల కోసం పొట్ట చేత పట్టుకొని వెళ్ళిపోయినటువంటి కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. దాదాపు 3 కోట్ల మంది బీహార్ రాష్ట్రానికి బయట ఉంటారంట. సో ఇప్పుడు అర్జెంటుగా మీరు వాళ్ళందరూ కూడా తిరిగి మనం ఓటర్ల జాబితాలో మన పేరు నమోదు చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏమేం పనులు చేస్తున్నారో పాపం వాళ్ళందరూ కూడా బీహార్ వచ్చి నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవాలంటే 1 రోజుతో 2 రోజులతో అయ్యే పని కాదు. వాళ్ళు వాళ్ళ కుల ధృవీకరణ పత్రం సంపాదించాలి, వాళ్ళ జన్మ ధృవీకరణ పత్రం కూడా సమర్పించాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే వాళ్ళు తిరగరాని చోటల్లా తిరగాలి. సో బాగా డబ్బున్న వాళ్ళు, అంగబలం అర్ధబలం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా అగ్రవర్ణాల వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళు నిమిషాల్లో ఇవి లేకుండా పుట్టించుకోగల శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ కటిక పేదలు, నిరుపేదలు, ఈ అభాగ్యులు, అసహాయులు అయినటువంటి పొట్ట చేతపట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి వాళ్ళ దగ్గర ఈ సర్టిఫికెట్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అందుకనే ప్రతిపక్షాలు ఏం చెప్తున్నారయ్యా అంటే ఓటర్ ఐడి ఉండి, అలాగే ఆధార్ కార్డు ఉండి, అలాగే రేషన్ కార్డు, అలాగే లేబర్ కార్డు, ఇవి సరిపోతాయి కదా, కనీసం వీటినైనా సరే ప్రామాణికంగా తీసుకొని మీరు నమోదు చేయండి అని చెప్పేసి. కానీ కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. అంటే ఎలిమినేషన్ ప్రక్రియ కోసం ఏవేవి అయితే కావాలో వాటిని అనివార్యం చేశారన్నమాట. ఇది చాలా కీలకమైనటువంటి విషయము. మరి ప్రతిపక్షాలు చేసినటువంటి అభ్యర్థన ఎలక్షన్ కమిషన్ మన్నిస్తుందా లేదా తెలియదు. కానీ ఎన్ఆర్సీ అనే దాన్ని అస్సాంలోనే తిప్పికొట్టారే, మరి ఇక్కడ ఎందుకు ఈ 11 డాక్యుమెంట్స్లో ఎన్ఆర్సీ కూడా ఒకటి? సో ఇక్కడ ఎందుకు పెట్టారు ఏమిటి అనేటటువంటిది చాలా తర్జన భర్జన అల్లకల్లోలంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ ఆగస్టు 1 లోపల ఎవరైతే నమోదు చేసుకుంటారో, మేము ఇచ్చినటువంటి ఫాములో 11 డాక్యుమెంట్స్ ఏవైతే అడిగామో అవి ఇవ్వకపోతే ఆగస్టు 1 లోపు నమోదు చేయకపోతే ఆగస్టు 1కి మేము ఓటర్ల జాబితా పబ్లిష్ చేసేస్తాం అంటున్నారు. అంటే ఆగస్టు 1కి మనకు తేలిపోతుంది ఎన్ని కోట్ల మంది లేచిపోయారో బీహార్ ఓటర్ల లిస్టు నుంచి. చూడండి, అంటే
మాకు ఏ ఏ సముదాయాల నుంచి ఓట్లు రావు అని అనుకుంటున్నారో, ఎక్కడెక్కడ నుంచి ఓట్లు పడే అవకాశం లేదని అనుకుంటున్నారో, సో వాళ్ళని డిలీట్ చేసి, వాళ్ళని ఎలిమినేట్ చేసి, ఓటర్ల జాబితా నుంచి వాళ్ళని గల్లంత చేసేసి కొత్త ఓటర్ల జాబితా, తమకు అనుకూలమైన జాబితా వాళ్ళు తయారు చేసుకుంటానికి ఈ వేగవంతమైనటువంటి, ఈ అత్యవసరమైనటువంటి ఈ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. దాని వెనక ఎవరున్నారు ఏమిటి అనేటటువంటిది మనకు తెలుసని ప్రతిపక్షాలు చెప్తున్నాయన్నమాట. నిజంగా కూడా ఇది ఆచరణ సాధ్యమైనటువంటి పనేనా? అన్ని కోట్ల మంది బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళు అడుగుతున్నటువంటి ఈ కొత్త సర్టిఫికేట్స్ ఏవైతే, అందరి దగ్గర ఓటర్ ఐడి ఉంది, అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఓటు వేయాల్సిన రోజున మాత్రం వచ్చి ఓటు వేసి వెళ్ళిపోతారు పాపం. కానీ ఈ సర్టిఫికేట్స్ సంపాదించడం కోసం వాళ్ళు ఎట్లా రావాలి, ఏం చేయాలి? సో ఇది అందుకని ఇది ఇంప్రాక్టికల్, అన్డెమోక్రటిక్ అని అంటున్నారు. దీన్ని చెవిని పెడతారా లేకపోతే చెవిని పెడతారా? ప్రతిపక్షాలు చెబుతున్నటువంటి ఈ ఈ ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ ఆర్గ్యుమెంట్ వింటారా, అభ్యర్థన వింటారా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఏమిటి అనేటటువంటిది చూడాలి. అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి వార్తల ప్రకారం ప్రతి జిల్లా కలెక్టరు ప్రజల దగ్గరికి వెళ్ళి చెబుతున్నది ఏమిటి అంటే, మనకి రాజ్యాంగంలో 326 అనే ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్లో ఓటు వేసేటటువంటి ప్రతి పౌరుడికి ఏమేమి అర్హతలు ఉండాలి అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ నియమానికి అనుసారంగానే, ఆ నియమానికి అనుగుణంగానే మేము ఈ జాబితాను తయారు చేసాం, కాబట్టి మీరు అందరూ రెడీ చేసుకోండి అని అంటున్నారు కలెక్టర్స్. సో ఏ ఏ సర్టిఫికేట్స్ వీళ్ళు అడిగారా, లేకపోతే వాళ్ళు ఉండదన్నమాట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలకు కానీ అధికార పక్షానికి కానీ అన్ని రాజకీయ పార్టీలకి ఓటర్లు గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏవో తాయిలాలు ఇవ్వడానికి, వాళ్ళకి ఏవో హామీలు ఇవ్వడానికి, వాళ్ళని ఆకర్షించుకోవడానికి, ఏవో చెప్పడానికి ఓటర్లు గుర్తుకొస్తారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి, బీహార్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి మాత్రం ఈ ఓటర్లు ఎందుకు గుర్తొచ్చారు ఇప్పుడు అంటే, అస్మదీయులు ఎవరు, తస్మదీయులు ఎవరు, ఇందులో ఎవరిని చేర్చాలి, ఎవరిని బయటికి గెంటి వేయాలి అనేటటువంటి ప్రక్రియ కోసమే ఓటర్లు గుర్తుకొచ్చారా అని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ, మనం చేస్తున్నటువంటిది కాదు. సో మిత్రులారా, ఇది బీహార్లో భూకంపం, బీహార్లో తుఫాను ఏమిటి అంటే ఇది జరుగుతుంది. ఏం జరుగుతుంది ఆగస్టు 1 తర్వాత ఇంకా మనకి క్లారిటీ వస్తుంది. అల్లకల్లోలం అయితే జరుగుతుందండి. నిజంగా ఎన్నికల టైంలో 24లో పనికొచ్చినటువంటి జాబితా ఇప్పుడు 25లో ఎందుకు పనికి రావటం లేదు ఏమిటి అనేటటువంటిది కూడా మనం ఆలోచించాలి. అందరూ కూడా గుండెలు బాదుకోవడం, గగ్గోలు పెట్టడమే తప్ప అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ బీహార్లో మేము తప్పనిసరిగా ఈసారి ఓడిపోతామన్న భయంతో వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. సో మేము ఏదో చేస్తామని చెప్పి, మేము అక్కడ అవకతవకలు ఉన్నాయి వాటిని సవరణ చేస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎందుకు ఇంత హడావిడిగా అర్రిబురిగా చేస్తారని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఏది ఏమైనా సరే అక్కడ ఏదో జరగబోతోంది. అది కొన్ని రోజుల్లో మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మిత్రులారా బీహార్లో తుఫాన్ అనేటటువంటిది ఏంటంటే, మొత్తం బీహార్ ప్రజలందరూ కూడా బేజారు అవుతున్నారు. ఇది కారణం అన్నమాట. ఏం జరుగుతుందో మనం ఆగస్టు 1 దాకా ఎదురు చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.